అరవింద సమేతలో అసలు చాలామంది అసలు నవీన్ ఇలా పర్ఫామ్ చేయగలడా అనే ఒక షాకింగ్ అనమాట. ఏంటి అసలు అగ్రెసివ్ తెలుసు, ఆ క్యారెక్టర్ ఎంత డెప్త్ని తీసుకెళ్ళిందంటే ఒక నిజంగా చాలామంది ఆ పర్టికులర్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యాజ్ అన్ యాక్టర్గా డైరెక్టర్గా నేను మీకు చెప్పాలని కదా ఈ పాయింట్లో, కానీ ఐవ్ సీన్ సో మెనీ పీపుల్ దాని గురించి మాట్లాడడానికి. హౌ త్రివిక్రమ్ గారు బిలీవ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్? త్రివిక్రమ్ గారు డింట్ బిలీవ్ అబౌట్ దిస్. హారిక హాస్ని ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు. అవునా? సో దే ఆర్ లుకింగ్ ఫర్ దిస్ కాస్టింగ్. నేను విన్నది, దే వర్ లుకింగ్ ఫర్ కాస్టింగ్. హీ వాజ్ ద వన్ హూ సజెస్టెడ్ అట్ అందల్ రాక్షసి అబ్బాయి నవీన్ చంద్ర బాగుంటాడని చెప్పి. చిన్నబాబు గారు హీ వాజ్ ద వన్ హూ ఇన్సిస్టెడ్ ద టీమ్ దట్ యూ కెన్ ఆస్క్ దిస్ గాయ్, టేక్ దిస్ గాయ్, హీ విల్ బి రైట్ యాజ్ అ సన్ ఆఫ్ జగపతి బాబు గారు అనేసి. బట్ దానికి ముందు ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ మిస్ అయిపోయేది. ఓకే. అంటే కాల్ వచ్చి ఎల్లుండి నుంచి షూట్ అండి రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చేయాలన్నారు. ఏ షూట్? త్రివిక్రమ్ గారిది షూట్ అన్నారు. త్రివిక్రమ్ గారి షూట్ నేను సైన్ చేయలేదా, లేకపోతే నాకు దాని గురించి ఐడియా లేదేం లేదు. లేదండి సారీ రావట్లేదు అనేసి. ఇలాగే అన్నాను. తెలియదండి నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు నాకు. దాని తర్వాత నాకు నెక్స్ట్ డే రాజా రవీంద్ర గారు ఫోన్ చేశారు. ఏమంటే మీరు త్రివిక్రమ్ గారి సినిమా చేయను అన్నారు ఏంటి సార్? లేదు చేయను అని చెప్పలేదు సార్, సడన్గా షూటింగ్ అన్నారు సార్. మీతో రాజా సార్ అవైలబుల్ ఉండలేదు అప్పుడు నాకు. హీ వాజ్ ఇన్ అదర్ వర్క్ బిజీ, షూట్లో ఏదో ఉంటే నేను కమ్యూనికేట్ అవ్వలేదు. సో ఆయన ఫోన్ చేసి చేయను అన్నారు. లేదు సార్ చాలా సూపర్ క్యారెక్టరు అన్నారు. అవునా సార్? మరి దాని గురించి నాకు ఐడియా లేనప్పుడు నేను ఎలా సార్ అంటే సునీల్ చెప్పారు నాకు, సూపర్ క్యారెక్టరు మీరు చేస్తే బాగుంటుందని. సునీల్ గారు అక్కడ మాట్లాడారు. అంటే దెన్ అగైన్ ఐ రిక్వెస్టెడ్ రాజా రవీంద్ర గారు, సార్ ఇంత పెద్ద డైరెక్టరు, ఇంత పెద్ద ప్రొడక్షన్, మాకు కథ చెప్తారా, మాకు క్యారెక్టర్ చెప్తారా, ఏమైనా చెప్తారా సార్? అడుగుదాం అన్నాను. సో అడిగితే త్రివిక్రమ్ గారు లైక్ హీ కాల్డ్ మీ పార్క్లో కూర్చొని చెప్పారు క్యారెక్టర్ డీటెయిల్. చెప్పిన తర్వాత వాట్ బెస్ట్ యూ కెన్ బ్రింగ్ అవుట్ నవీన్ ఫర్ దిస్, యూ ట్రై అన్నారు. నేనేం చేశాను, నాకు ఈ ప్రెప్ అంటే చాలా ఇష్టం. క్యారెక్టర్ విన్న తర్వాత ప్రెప్ అంటే చాలా ఇష్టం. నేను ఈ రుద్రాక్షమాల, ఈ కడియాలు అవి ఇవిని వెళ్ళి రెఫరెన్స్లు, ఆ ఫోటోలు గీటలు, ఆ నెంబర్ తీసుకుని సార్కే పంపించేసాను. తర్వాత ఆనంద్ అని చెప్పి ఆయన కో రైటర్ ఉంటారు, ఆయనకు పంపించేవాడిని. ఐ డోంట్ నో లైక్ హీ లైక్డ్ మై అప్రోచ్ తెలీదు, బట్ హీ హ్యాడ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఆఫ్టర్ సీయింగ్ మీ విత్ ద లుక్ అండ్ ఆల్. అండ్ ఆఫ్టర్ దట్ ఆ సినిమా మొత్తంలో హీ డింట్ టెల్ మీ హౌ ఇలా చేయి, ఇలా యాక్ట్ చేయి, ఈ రియాక్షన్ ఇవ్వాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎక్కడే చెప్పలేదు నాకు ఎప్పుడు సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు. సీన్ పేపర్ తర్వాత కెమెరా ముందు వచ్చి నేను యాక్ట్ చేసేవాడిని, అది ఓకే చేసేవాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళి అడుగుదామన్నా, సార్ ఈ సీన్ ఇలా చెప్పనా అలా చెప్పనా కూడా అవకాశం లేదు. ఓకే. ఆ బిలీఫ్ ఏంటో స్ట్రాంగ్ బిలీఫ్, అది తెలియదు. అండ్ మీరు చూస్తే ఆ చైర్ తన్నే సీన్ అవన్నీ ఇన్స్టాంట్గా క్యారెక్టర్ నుంచి వచ్చింది అది. అండ్ జేబీ సార్ నన్ను చంపడం, అప్పుడే నేను ఆ జోన్లో ఉంటూ క్యారవాన్ చూస్తున్నా, త్రివిక్రమ్ సార్ బయట కూర్చుని ఉన్నారు. ఆయనకేంటే టేబుల్ ఒక పెట్టేసుకుని హీ హాజ్ దిస్ ఆల్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఉంటాయి అనమాట. రేర్లీ హ్యాస్ 1 or 2, బట్ అది ఉంటుంది. హీ సెట్ ఒక్కరే కూర్చున్నారు, లోపల సెట్ వర్క్ అంతా జరుగుతుంది. నేను రెసిపీ వస్తున్నా, నవీన్ అన్నారు. సార్ రెడీ సార్ నేను అన్నా. ఏంటంటే అది ఎలా వస్తుంది, ఎలా కన్సీవ్ చేయాలో తెలియదు, బట్ ప్రిపేర్గా అయితే లేదు, చూద్దామన్నారు. అంతే సార్ వచ్చేస్తుంది సార్ అన్నది. హై కాన్ఫిడెన్స్లోనే తెలియదు, వచ్చేస్తుంది సార్ అని. సో ఎంటర్ అవ్వగానే ఐ సీయింగ్ సునీల్ గారు, పూజా హెగ్డే గారు, వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు ఆన్ సెట్. పూజా హెగ్డే గారు లేరు అనుకుంటా, బట్ మిగతా ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. అప్పుడు 2 takes సార్. యాక్చువల్లీ కాల్ షీట్ నైట్ 2 వరకు అనుకున్నారు. 10 o'clock we wrapped. Wow. It just happened this way. Even JB sir was like, కట్ చెప్పండి, ఆడ కళ్ళు బయటకు వచ్చేలా ఉంది, కట్ చెప్పండి అంటున్నారు. బికాస్ షార్ట్ ఈజ్ గోయింగ్. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇద్దరు ఉన్నారు ఆ సీన్కి ఎగ్జిక్యూట్ చేయడానికి. లైక్ ఎవ్రీ వన్ లైక్ ఆ షార్ట్ అయిన తర్వాత లైక్ సైలెంట్ అయిపోయారు.
ఆ రోజు అనిపించింది మ్యాన్ యూ క్రాక్ట్ ఇట్, బాగుంది అనిపించింది. బట్ ఫిలిం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫుటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత తెలీదు, లైక్ త్రివిక్రమ్ సార్ చెప్పారు నీ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అన్నారు, హ్యాపీ. ఓకే. బట్ ఆడియో ఈవెంట్లో వెన్ ఎన్టీఆర్ NTR గారు తారక్ గారు హీ లైక్ మైక్ తీసుకొని నన్ను గుర్తు పెట్టుకొని అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్తే నాకు గుర్తొచ్చింది నా బళ్ళారి. అవును, ఎందుకంటే బళ్ళారిలో కల్ట్ ఫ్యాన్స్, అవును, జూనియర్ ఎన్టీఆర్ గారికి క్రేజీ ఫ్యాన్స్. అవును అవును. అంటే ఉగాది ఫెస్టివల్ అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు అక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉగాది ఫెస్టివల్ అని చెప్పి ఒక పెద్ద ఈవెంట్ చేశారు. సో కన్నడ తెలుగు ఆర్టిస్టులు అంతా వచ్చి ఉండండి. అప్పుడు నేను సంభవానికి ఫినిష్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత ఆ ఫెస్టివల్ జరిగింది. ఎన్టీఆర్ గారు వస్తున్నారని తెలిసి మీరు నంబరు బళ్ళారి చుట్టూన్న 20-30 విలేజెస్ నుంచి బళ్ళారిలోకి ఎంటర్ అవుతున్నారు. లారీల్లో, ట్రాక్టర్లో, బైక్స్, బస్సు, అంత క్రేజీ అంటే అంత క్రేజీ. అలాంటి ఒక వ్యక్తి నా గురించి, నా క్యారెక్టర్ గురించి బాగుంది, అంత పెద్ద సినిమాలో నా ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం వల్ల ఏమైందంటే సార్, ఇమ్మీడియట్లీ యాక్టర్గా నాకు సడన్ రేజ్ దొరికింది. అవును అవును. నో టర్నింగ్ బ్యాక్. అక్కడి నుంచి ఆఫ్టర్ అరవింద్ సమేత నుంచి ఇక్కడి దాకా నో టర్నింగ్ బ్యాక్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ చాలా హ్యాపీగా చేస్తున్నాను నిజంగా. ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్ అండ్ డూయింగ్. అరవింద్ సమేత ఈజ్ అ వన్ విచ్ చేంజ్డ్ మై పేజ్. ఎప్పుడైతే నేను రామానంద్ గారి దగ్గర యాక్టర్ అవుదామని అనుకున్నాను, యాక్టర్కి మీనింగ్ అక్కడి నుంచి వచ్చింది నాకు. రైట్ రైట్.